అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆదేశించింది. ఇదే చివరి ఛాన్స్ అని పేర్కొంటూ తగు చర్యలు తీసుకోని పక్షంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటిలోకి చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై జడ్జీలు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జర్లతో పాటు ధర్మాసనం విచారణ జరిపిస్తోంది. అయితే కేసు మరోసారి ధర్మాసనం ముందుకు రాక ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్లపై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 7గురి అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయనకు కంటి ఆపరేషన్ జరగడంతో ఆసుపత్రిలో ఉన్నారన్నారు. కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వచ్చినందుకు మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటి వరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను నివేదిక రూపంలో కోర్టుకు అందజేశారు. మిగతా 3కి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి 4 వారాల సమయం ఇవ్వాలని కోరారు. అయితే విచారణను 2 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం కేసులోని పురోగతిని పరిశీలించి అవసరమైతే మరో 2 వారాల గడువును పెంచుతామని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గత ఏడాది కాలంగా చెప్పిందే చెబుతున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలోనే 3 నెలల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.